వాగ్దానం చూసి దైవికంగా దీవించబడుతున్నారా? ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. దేవుడు బిడ్డలారా, వారి వెండి దినములు పూర్తి కాక యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము ఇలా చేయుచుండెను. ఈరోజు దేవుడు బిడ్డలారా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక తల్లిదండ్రులుగా మనం చేయవలసిన మంచి పని ఏంటో దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. నిన్నటి దినమున మనందరం కూడా మదర్స్ డే సెలబ్రేషన్లో ముందు కొనసాగాం. ఇంకా నెక్స్ట్ మంత్ ఫాదర్స్ డే అని మనల్ని ఘనపరిచే విధంగా దేవాది దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు, మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. అయితే తల్లిగా తండ్రిగా మనం చేయాల్సిన పని ఏంటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇక్కడ యోబు అనే నీతిమంతుడున్నాడు, యథార్థవంతుడున్నాడు. దేవుని యొక్క భక్తి కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఆ వ్యక్తి ఉదయకాలమే లేచి అరుణోదయంలో లేచి వారి పిల్లలందరూ వారి గొంతులు చొప్పున వారిని పిలిపించి వారు ఏదైనా పాపం చేసి ఉన్నారేమో, వారు ఏమైనా హృదయంలో అతిక్రమణ చేసి ఉన్నారేమోనని వారిని పిలిచి ఒకవేళ వారిని అడిగి ఉండొచ్చు, వారిని పవిత్రపరిచి వారిలో ఒక్కొక్కరి చొప్పున దహన బలి అర్పిస్తూ ఉన్నాడంట. ప్రతిరోజు ప్రతి నిత్యం ఇది చేస్తూ ఉన్నాడంట. దేవుడు బిడ్డలారా, యోబుని దేవాది దేవుడు యోబు మన వంటి మనుషుడే, మనలాంటి సాధారణమైన వ్యక్తే. కానీ రాను రాను తన మొదటి స్థితి కంటే తన యొక్క చివరి దశ చాలా ఆశీర్వదించబడింది. దేవుడు బిడ్డలారా, ఆ పట్టణంలోని మిగిలిన ఆస్తిపరుడుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతన్ని హెచ్చించాడు. కారణం, యథార్థవంతుడు, నీతివంతుడు. తన కుటుంబం పట్ల తను ఏ బాధ్యత వహించాలో ఆ బాధ్యత వహిస్తున్నాడు. ఉదయకాలమే లేచి తన కుమారులు కుమార్తెలు ఎక్కడైనా పాపం చేస్తున్నారేమో, వారు చేయలేదు కానీ చేస్తారేమో అని చెప్పి వారిని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, 10 మంది బిడ్డలు తనుకుంటూ ఉండే 10 దహన బలి. మనం ఎంత కష్టమైన ఆ ప్రాసెస్ మనందరికీ తెలుసు. బలిపీఠం కట్టాలి, ఒక పశువుని తీసుకురావాలి, దాన్ని వధించాలి, అక్కడ దహన బలిగా అన్ని సమకూరిస్తే అది దేవునికి నైవేద్యంగా అర్పించాలి. అంత క్రిటికల్ కండిషన్, అంత భయంకరమైన ప్రాసెస్ని ప్రతిరోజు యోగుగా జరిగిస్తున్నారు అంటే అతను ఎంత కుటుంబం పట్ల ఎంత శ్రద్ధ కలిగి, ఎంత విధేయత కలిగి, ఎంత బిడ్డల భవిష్యత్తును బట్టి ఎంత దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలో మనం గ్రహించాలా. ఈరోజు మనం ఉదయకాలంలో లేచి మోకరించి మంచి హృదయంతో మన బిడ్డల పక్షాన మనం కూడా ప్రార్థనే ఈరోజు దేవునికి ఇష్టమైన బలియాగం. విరిగి నలిగిన హృదయమే దేవుడు కోరుకునేది కనుక మంచి హృదయంతో, దీన హృదయంతో యోబుగా చేసినంత పని మనమంతా క్రిటికల్ భయంకరమైన పరిస్థితి కాకపోయినా మోకరించి ప్రార్థిస్తే నీ బిడ్డలకి దేవుడు బిడ్డల్ని ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డలను కూడా దేవుడు దీవించిపోతున్నాడు. నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండగా నిన్ను కూడా దేవుడు దీవించిపోతున్నాడు, నిన్ను కూడా హెచ్చించిపోతున్నాడు. వారి గొంతులు చొప్పున వారిని పరీక్షించి పరిశీలన చేసి పరిశుద్ధపరుస్తున్నాడంట. ఈరోజు మనం కూడా మన బిడ్డలతో మాట్లాడదాం, కమ్యూనికేట్ చేద్దాం, వారితో పర్సనల్ కౌన్సిలింగ్ ఇద్దాం. వారు ఏదైనా తప్పిదాలు ఏదైనా చేసి ఉంటే దాన్ని పరిశీలన చేసి పవిత్రపరిచి వారితో మాట్లాడుతూ వారిని పరిశుద్ధులుగా మారుదాం, దైవికంగా వారిని నడిపిద్దాం. కాబట్టి తల్లిదండ్రులుగా ఈ రీతిగా మన ముందుకు కొనసాగాలని దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా మనందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్పదేవా, ఈ దినము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే మహిమ. ఎంతమందిని ఈ దినము బలపరుస్తున్నారు, ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో ప్రతి బిడ్డల ప్రభావం ఈ రీతిగా మీరు బలపరిచి యోబు వలె మంచి యథార్థత, యోబు వలె మంచి నీతి, మంచిగా దైవత్వం కలిగి ముందుకు కొనసాగే కృప ఒక్కొక్కటి దయచేయండి. వారు ఇచ్చిన బిడ్డలు 2 అయితే 3 అయితే 4 అయినా 10 మంది అయినా ప్రార్థనాపూర్వకంగా ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థించి మంచి దళితులైన తల్లిదండ్రులను ఆశీర్వదింపు చేసి ఫలబద్ధంగా మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.